కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి, ప్రజాక్షేత్రంలో చీ అనిపించుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది, 5 ఏళ్ళు పైన పట్టింది. 2012 వరకే వెలిసిపోయింది. కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల రిజల్ట్స్ అధికార పార్టీ వైపు ఉంటుంది కాబట్టి ఆయనకు 32 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అన్నిట్లో వాళ్ళు గెలవచ్చు, నేను దాన్ని గెలిపోను. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి, చీ అనిపించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదు. 9 నెలలు కూడా పట్టలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే, నేను ఆనాడు మేమున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉందా? ఇది కుక్కలు చెప్పిన ఇస్తరాకైతుంది, ఇది ఇంకొక రాజ్యం అయితే అని చెప్పి శాపనాలు పెట్టినప్పుడు నేనన్నాను, నా సత్తా ఏందో నా శక్తి ఏందో ముందు తెలుస్తా అని చెప్పింది. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇవాళ నిన్న సుప్రీంకోర్టు ఆ కామెంట్స్ ఇస్తా ఉంటే ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పనులలో ఉండి రాజ్యాంగాన్ని ఇట్లా అపాసం చేస్తున్నాడు. ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎంత బాగా అవుతుంది అసలు, ఎక్కడి ప్రయాసాన్ని ఎడిపోతున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి గారి మాట ఏంటంటే, అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఇష్టపడతారని చెప్పిండు. అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు ఎన్నుకుంటారని చెప్పిండు ఓపెన్గా. ఇవాళ 9 నెలలు అవుతుంది. 2023 ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ జరుగుతున్న ఉంటే అసలు ఎట్లున్నది, ప్రజలు ఎట్లా భరిస్తుంది అనిపిస్తుంది. అందుకని ఒకటే అంటున్నారు, బిడ్డ వాళ్ళని చూసినాం, నా వీళ్ళని చూసినాం, ఇక ఎవరిని భరించడం సిద్ధంగా లేని బిడ్డ, మీరన్న కనీసం గట్టి కొట్లాడండి బిడ్డ అని చెప్పి నాలాంటి వాడిని బస్సులు తీసుకుపోయి అంటున్నారు. నేను ఒక ఆడు పోయినా ఈ మధ్యకాలంలో కంటిన్యూ కొనుక్కోలు కూడా పోయి పొద్దున్న నుంచి మొదలు పెడితే 6 గంటల మొదలైతే నేను చూస్తాను, ఇక్కడ 6 o'clock మొదలైతే రాత్రి 12 గంటల వరకు కూడా పని చెప్తూనే ఉంటాను. ఇక్కడ తీసుకుపోతూనే ఉంటాను. నేను కొత్త కార్డు పోతున్నాను. ఎక్కడ పోయినా అంటున్న బాధ ఏంటంటే, ఏమైంది బిడ్డ నువ్వన్నా మాట్లాడరాదు బిడ్డ అంటారు. అయ్యో అప్పటిలెక్క మాట్లాడుతున్నది ఏంటి బిడ్డ అంటారు. కానీ మాట్లాడడానికి సందర్భం ఉంటుంది. తర్కలుడు కావాలి, ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైనాడు, ప్రజల హృదయాలు మండినాడు. నేనింత ఉడుతుంది అది నన్ను తప్ప, లేకపోతే సల్లారిపోతుంది. అందుకని ఇవాళ ప్రజాక్షేత్రంలో ఈ పార్టీల పట్ల, ఈ ప్రభుత్వ పట్ల సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయిన పార్టీలుగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ మాత్రం సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను చాలాసార్లు చెప్పిన, వేరే పార్టీలకు మన పార్టీకి తేడా గురించి చాలాసార్లు చెప్పిన. ఇవాళ ఎంతమందికి అంటే ఊళ్ళలో పోతున్నప్పుడు, బస్సులో పోతున్నప్పుడు, ఇళ్ళలో పోతున్నప్పుడు, మీకు ఏది ఇవ్వకపోయినా పార్టీ నామినేటెడ్ పదవి ఇవ్వకపోవచ్చు, మీకు ఫోన్ రాకపోవచ్చు, మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పిన గుర్తింపు ఉంటే నేను ప్రేమించేటువంటి ప్రజల సంఖ్య మాత్రం ఎక్కువ ఉన్నమాట. వాస్తవంగా కాబట్టి చెప్పండి. పార్టీ నీకు ఏమి అయిపోయినా ప్రజాక్షేత్రంలో గౌరవాన్ని ఇచ్చింది, మర్యాదలు ఇచ్చింది, నమ్మకాన్ని ఇచ్చింది. ఇవాళ ఏ గౌరవం, నమ్మకం మన మీద ప్రజలు చూపిస్తారో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని పాదుకొలుపాలంటే ఈ సభ్యత్వం కూడా ఒక ప్లాట్ఫామ్ అనే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ మొత్తం షేర్లలో పడ్డరు, అవగాహన లేదు, అసలు మెంటల్గా అయిపోయిన అనిపిస్తుంది. ఏం పాలకులు 1952 ఇవాళ 2024 72 సంవత్సరాలు అవుతుంది. 47 సంవత్సరాల కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే పుట్టిన పార్టీలాగా పేరుకనే మాది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ లేడా నీ నీలం సంజయ్ రెడ్డి, లేడా నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, లేరా మరి చెన్నారెడ్డి, లేరా వైఎస్ రాజశేఖర రెడ్డి,
లేడా చంద్రబాబు నాయుడు గారు, లేడా కేసీఆర్. ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక కలెక్టర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, సిస్టమ్ ఉంది, చట్టం ఉంది. ఇన్ని ఉండగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇదే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, నా తమ్ముడైనా క్షమించా, నా తాతను క్షమించా అని చెప్పి ప్రగల్భాలు పడితే ఈయన గురించి ఎవరు చెప్పాలి? నేను రాక ఆయన ఏం పని చేసిండు, ఆయన చరిత్ర ఏంది నాకు తెలియని పద్ధత. అంటే మీడియాతో, సోషల్ మీడియాతో ఇవాళ పెళ్లిని చేయించి ప్రజలు ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేసిందో, తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతాను. నేను ఒక మాట అన్నా, సూడో మేధావులారా,